నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ ఫెస్టులో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేనేజ్మెంట్ కోర్సులు చదివే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యాయ విద్యలో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ ఫెస్ట్ కు వేడుకైంది. నల్సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశంలోని పలు కళాశాలలకు చెందిన ఐఐటి, ఎన్ఐటి, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. విన్నో 2025 పేరిట నిర్వహిస్తున్న నేషనల్ మేనేజ్మెంట్ ఫెస్ట్ లో బిజినెస్ మేనేజ్మెంట్ కు చెందిన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తున్నారు. మేనేజ్మెంట్ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి, నెట్వర్కింగ్ పెంచేందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2000కు పైగా విద్యార్థులకు 3 రోజుల పాటు ఉండేలా వసతి ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే బిజినెస్ లీడర్స్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, వాళ్ళని ఒక టీమ్గా ప్రిపేర్ చేసి స్కిల్స్, నాలెడ్జ్ ఇవన్నీ చేయడం అన్నది మా ఉద్దేశం. నల్సార్ ఇప్పటి వరకు మనకు లా స్కూల్ అనే తెలుసు, బట్ బిజినెస్ స్కూల్ కూడా ఇట్స్ ఎమర్జింగ్ అండ్ ప్రిపేరింగ్ ఎ మేజర్ బిజినెస్ లీడర్స్. అండ్ ఫ్యూచర్ ఈజ్ లా, టెక్నాలజీ, మేనేజ్మెంట్, అకౌంటెన్సీ ఆర్ కమింగ్ టుగెదర్. దట్స్ అ సినర్జీస్ విచ్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ. బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించిన కాంపిటీషన్స్, లర్నింగ్ ఇవి ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. తర్వాత చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్, చాలా కాలేజెస్, ద లార్జెస్ట్ కాంపిటీషన్ ఇక్కడ అందరూ వస్తున్నారు. 9 ఏళ్లుగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి పలు కంపెనీలు స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. మేనేజ్మెంట్ ఫెస్ట్ గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో ఆశించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది. దరఖాస్తు చేసుకున్న కళాశాలలను ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ చేశారు. క్రికెట్ కు 16, వాలీబాల్ కు 14, బ్యాడ్మింటన్ కు 7, ఫుట్బాల్ కు 16, బాస్కెట్బాల్ కు 8 టీంలు ఎంపిక చేశారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసుకుని బాధ్యతలు అప్పగించారు. ఇతర కళాశాలల నుంచి వచ్చిన వారికి వసతి సౌకర్యం కల్పించారు. వర్సిటీ ఆచార్యులతో పాటు ఆయా రంగాల నిపుణులను కమిటీగా ఏర్పాటు చేసి విజేతలను నిర్ణయించనున్నారు. స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ అండ్ మోర్ ఆన్ ది మేనేజ్మెంట్ ఈవెంట్స్, లీడర్షిప్ క్వాలిటీస్, నెట్వర్కింగ్, టీమ్ బిల్డింగ్, వీటిని డెవలప్ చేయడానికి అమాంగ్ ది స్టూడెంట్స్ ఈ ఫెస్ట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక రకంగా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ నెట్వర్కింగ్ కానీ, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, డిఫరెంట్ వర్క్ కల్చర్స్లో, డిఫరెంట్ వర్క్ ఎన్వైర్న్మెంట్స్లో ఫ్యూచర్లో వాళ్ళు కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేయడానికి ఇవన్నీ ఈ ఫెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ 2022లో 21-22లో వీ జస్ట్ హ్యాడ్ 100 రిజిస్ట్రేషన్స్. కానీ మీరు ఇప్పుడు చూస్తే 2600 రిజిస్ట్రేషన్, ఒక వాస్ట్ గ్రేట్ లీప్. అన్ని హైదరాబాద్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ బీ స్కూల్స్ ఈవెంట్ విను అంటే. ప్లస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యావ్ బీన్ గాన్ ఫ్రమ్ స్పోర్ట్స్, అకాడమిక్, నాన్ అకాడమిక్ అండ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. సో ఈవెంట్ కమిటీ, వీ సెలెక్ట్ ఈవెంట్ కమిటీ ఫ్రమ్ ఈచ్ ఇయర్. అంటే ఒక్కొక్క బ్యాచ్ నుంచి వీ సెలెక్ట్ ఫ్రమ్ దెమ్ and from them they come as a committee and we all work together. So we have top DJs coming from Pune, Bombay. So this is one of the great event. I hope everybody comes and participate. Thank you so much. మరో 2 రోజుల పాటు జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.